హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా. ఈ వీడియోలో మీకు మంగళగౌరి నోము చూపిస్తానండి. వీటికి ఏమేమి కావాలి అనేది ముందు వచ్చేసి మనకి 13 ప్లేట్స్ కావాలండి. ఎలాంటి ప్లేట్స్ అయినా పర్వాలేదు, లేదంటే ఇట్లా స్టీల్ అయినా తీసుకోండి. కొంచెం ఈ సైజ్ అన్నా కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, లేకపోతే ఇలా బుట్టలన్నా తీసుకోండి, లేదంటే ఇలా సిల్వర్వి. ఇప్పుడు 4 టైప్స్ ఉన్నాయి. మీకు ఏది దొరికితే అది తీసుకోండి. ఇది స్టీల్. మీకు ఏది దొరికితే అదే 13 కావాలి మనకి. ఒక దాంట్లో వేసి చూపిస్తాను వీటిలోకి ఏమేమి కావాలో. మిగతా చూద్దాం. దీంట్లో వేసి చూపిస్తాను నేను ఏమేమి కావాలి అనేది. వీటి కోసం అండి ఫస్ట్ మనం బుట్టిలా పెట్టుకొని కర్చీపులు కావాలండి. 13 కర్చీప్స్ కావాలి, ఏవైనా పర్వాలేదు. 13 కర్చీప్స్ తీసుకోండి. ముందు బుట్టలో వచ్చేసి ఒక కర్చీప్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత శనగలు కావాలంటే 1 కిలో పావు శనగలు తీసుకొని 13 ప్యాకెట్లు చేసుకొని ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని పెట్టుకోండి. ఒక శనగల ప్యాకెట్, పసుపు, కుంకుమ మీ ఇష్టం. పసుపు కుంకుమ ఏది దొరికితే అది తీసుకొని పెట్టుకోండి, ఏవైనా పర్వాలేదు. నేను ఇది పెడుతున్నాను, పసుపు కుంకుమ. వాటితో పాటు మనకి 2 గాజులు కావాలి. రెడ్ అయినా గ్రీన్ అయినా పర్వాలేదు. రెడ్ తెచ్చుకుంటే బెటర్, గ్రీన్ అయినా పర్వాలేదు. ప్లెయిన్ అయినా డిజైన్ అయినా ఏమైనా సరే 2 గాజులు. ఇంకోటండి అద్దాలు, ఏవైనా సరే ఈ టైప్ అన్నా ఈ టైప్ అన్నా ఏమన్నా ఒకటి అద్దాలు కావాలి. 13 అద్దాలు కావాలి. 13 కాటకాయలు కావాలి. చిన్నవి ఇలా దొరికితే తెచ్చుకోండి, లేదంటే ఇలాంటివైనా తెచ్చుకోండి. 13 కాటకాయలు కావాలి. దువ్వెనలు కావాలండి, చిన్నవైనా పెద్దవైనా సైజు చూసుకొని 13 దువ్వెనలు కావాలి మనకి. అట్లాగే పోకలు కావాలి, ఇట్లా గుండు పోకలు కావాలండి మనకి. లేదు అనంటే ఇట్లా ప్యాకెట్స్ తెచ్చుకోండి. మరి దొరకవని వల్ల ఇది ఆప్షన్ పెట్టుకోండి. ఇది దొరికితే ఇవే వేసుకోండి. నల్ల పోకలు ఇవి గుండు పోకలు ఉంటాయి కదా, ఇలాంటివి 26 కావాలి మనకి. గాజులు పెట్టుకున్నాము. ఒక అద్దం, రెండు పోకలు, కాటుక డబ్బా, ఒక దువ్వెన వేస్తున్నాం. ఒక దువ్వెన. ఇంకొకటండి మనకు కావాల్సింది దీంట్లోకి ఇట్లా మనకి గుత్తులు దొరుకుతాయి, నల్ల పూసలు. 5 అన్నా కట్టండి, లేకపోతే ఇట్లా కట్ చేసేసుకొని దగ్గరికి 3 వేసన్నా చేసుకోండి. ఇట్లా 5 కట్టాలి మనము. 5 పూసలు, నల్ల పూసలు కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న వస్తాయి, అవన్నీ పెట్టుకోండి. మామూలుగా మీకు వేసి చూపిస్తున్నాను. ఇది మామూలుగా నల్ల పూసలు కావాలి. ఒక 5 చిన్న దారంకి చుట్టి పెట్టుకోండి. నల్ల పూసలు కావాలి. అంతే అండి దీనికి కావాల్సిన ఐటమ్స్. పసుపు, కుంకుమ, ఒక కర్చీపు, శనగలు, అద్దం, 2 గాజులు, కాటుక, దువ్వెన, నల్ల పూసలు. ఇదండి మంగళగౌరి నోము. ఇలా 13 సెట్లు చేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాల్సి ఉంటుంది. నల్ల పూసలు 5 కుచ్చినా సరిపోతుందండి, చాలా ఏం అవసరం లేదు. ఇంకా చాలా నోములు ఉన్నాయండి, ఒకసారి చూసుకోండి అన్నీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరికథలు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను సమాధానం ఇస్తాను.